హాయ్ వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీవారి సర్వం ప్యూరిటీ ప్రెజెంట్స్ రుచి చూడే కార్యక్రమం. ఈరోజు మనం చింతల్లోని బ్యాంక్ కాలనీలో ఉన్న యంగ్ షెఫ్ రాశి గారి దగ్గర ఉన్నాం. సో చాలా టేస్టీగా వంటలు వండుతారు. ఈరోజు మనకి ఏం చూపించబోతున్నారో తెలుసుకుందాం. హలో రాశి గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు మంచి పాస్తా తయారు చేశారు. సో ఈ రోజు ఏం చూపించబోతున్నారు? ఈ రోజు సమ్మర్ స్పెషల్ గా చాక్లెట్ మోకా చూపించబోతున్నాను. చాక్లెట్ మోకా. యా. సో అంటే లైక్ టైం పడుతుందా లేకపోతే ఫటాఫట్ చేసుకోవచ్చా? లేదు, ఈజీగా అయిపోతుంది. సో పిల్లలకి కానీ ఇంట్లో ఉన్న యంగర్స్ కానీ ఎవరికైనా చాలా ఇష్టంగా తాగుతారు. సో సమ్మర్ స్పెషల్ కాబట్టి కూల్గా ఇష్టపడతారు కాబట్టి సో దానికోసం నేను ఇది మీకు చూపించబోతున్నాను. నేను అంటే రెగ్యులర్గా ఈ మొక్క అలాంటివి కోల్డ్ హాట్ అలా డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు మనం కోల్డ్ గా చేస్తున్నాను. సో సమ్మర్ కాబట్టి ఎక్కువ ఆఫ్టర్నూన్ టైంలో కూల్గా తాగడానికి ఇష్టపడతారు కాబట్టి సో కూల్గా చేయబోతున్నాం. మనం అయితే స్టవ్ అవసరం లేదు, జస్ట్ మనం మిల్క్ బాయిల్ చేసుకోవడానికి స్టవ్ అండ్ దాన్ని చిల్ చేసుకుంటాం అనమాట. ఓకే రాశి గారు, మరి ఈ చాక్లెట్ మోకా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? యా షూర్. మిల్క్, కాఫీ పౌడర్, వెనిలా ఎసెన్స్, షుగర్, కోకో పౌడర్ అండ్ డైరీ మిల్క్ చాక్లెట్. ఓకే, అంతే. యా, వీటితో తయారు చేసేసుకోవచ్చు. డెఫినెట్లీ. సో చలో, మరి చాలా సింపుల్ గా ఉంది అండ్ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి, తయారు చేసుకున్న విధానం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రొసీజర్ మొదలు పెడదామా? యా స్టార్ట్. ఫస్ట్ మనం గిన్నె పెట్టేసుకుందాం. సో నేను దీనికోసం మెజర్మెంట్స్ ఇంట్లో ఉంటుంది కాబట్టి మెజర్మెంట్స్ కోసం నేను గ్లాస్ చూపిస్తున్నాను. సో దీంతో 3 గ్లాస్ ఆఫ్ మిల్క్ యూస్ చేస్తున్నాను నేను. సో 3 గ్లాస్ ఆఫ్ మిల్క్ బాయిల్ చేసేది. ఆల్రెడీ దీంతో 3 గ్లాసులు పాలు తీసుకొని దాంట్లో వేసుకున్నాం. సో అవి ఇప్పుడు బాయిల్ చేస్తున్నాం. యా. సో ఇది బాయిల్ అయిన తర్వాత మనం దీన్ని చల్లార్చుకోవాలి. సో కొంచెం చల్లగిన తర్వాత ఫ్రీజర్లో పెట్టుకుంటే కొంచెం కూల్గా ఉంటుంది. ఓకే. సో మిల్క్ ఎలాంటివైనా తీసుకోవచ్చా? అంటే లో ఫ్యాట్, క్రీమీ? ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. ఫుల్ క్రీమ్ తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ అయితే మీకు బాగుంటుంది. ఓకేనా? సో ఇది బాయిల్ అయ్యే లోపు మనం నెక్స్ట్ చేసుకుందాము. గిన్నె పెట్టుకొని ఇది ఈ గ్లాస్ మెజర్మెంట్తో నేను హాఫ్ కప్ ఆఫ్ కోకో పౌడర్ తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ ఆఫ్ కోకో పౌడర్. అంటే ఇదే మెజర్మెంట్తో మనం 3 మిల్క్ తీసుకున్నాం. యా, ఎందుకంటే ఇంట్లో ఆల్మోస్ట్ అందరికి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను గ్లాస్ మెజర్మెంట్తో చెప్తున్నాను. సో గ్లాస్తో హాఫ్ గ్లాస్ ఆఫ్ కోకో పౌడర్ తీసుకుంటున్నాను. ఓకే. 3 గ్లాసుల పాలకి హాఫ్ గ్లాస్ కోకో పౌడర్. అండ్ ఇది 1 టేబుల్ స్పూన్ వస్తుంది. సో నార్మల్గా ప్యాకెట్స్లో కావాలంటే 2 ప్యాకెట్స్ 2 రూపీస్ 2 యా 2 రూపీస్ 2 ప్యాకెట్స్. ఇప్పుడు ఇది ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, మామూలు రెగ్యులర్ కాఫీ పౌడర్? నార్మల్ రెగ్యులర్ కాఫీ పౌడర్ యూస్ చేస్తున్నాను. ఇది బ్రూ కాఫీ పౌడర్ వాడుతున్నాను నేను ప్రెజెంట్ అయితే. సో దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మనం స్టవ్ ఇంకా వెలిగించలేదు కదా? లేదు. సో అంటే 3 గ్లాసులు పాలు తీసుకున్నాం అనుకోండి, 1 గ్లాస్లో హాఫ్ కోకో పౌడర్ తీసుకున్నాం, దాంట్లో 1.5 స్పూన్ కాఫీ పౌడర్ వేసాం, 2 బాగా మిక్స్ చేసాం. ఓకే. ఇప్పుడు దీనిలో నేను వాటర్ పోసుకుంటున్నాను. అండ్ ఇది 100 ml ఆఫ్ ఈ గ్లాస్ మెజర్మెంట్తో 100 ml. అది ఉండలు అవ్వదా? అంటే కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ వేసుకుంటాం అనమాట. సో మనం మిక్స్ చేస్తాం కదా, సో కడుస్ లేకుండా మిక్స్ చేసుకుంటాము. సో ఈ ఫుల్ గ్లాస్ 100 ml వస్తుంది. అంటే మాకు గ్లాసుల లెక్కలు చెప్పారు కాబట్టి 3 గ్లాసులు పాలు, హాఫ్ గ్లాస్ కోకో పౌడర్, 1 గ్లాస్ వాటర్ అలా లెక్క పెట్టుకోండి మీరు. సో ఇప్పుడు ఈ లమ్స్ లేకుండా కర్డ్స్ లేకుండా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక సిరప్ లాగా తయారు చేసి పెట్టేసుకోవచ్చు. యా, ఇదే మోకా సిరప్ అన్నమాట. సేవ్ చేసి పెట్టుకోవచ్చా? స్టోర్ చేసి పెట్టుకోవచ్చా? లైక్ మాక్సిమం అయితే 3 months పెట్టుకోవచ్చు. బట్ ఇంట్లో కాబట్టి సో 1 month స్టోరేజ్ లాగా చేసుకుంటే సరిపోతుంది. 1 month to 3 months ఈజీగా వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టాలా, బయట పెట్టాలా? ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. రసి గారు, మీ డెలిషియస్ ఎలా నడుస్తుంది? చాలా బాగా నడుస్తుంది. సమ్మర్ కదా సో ఇంకా బాగా రన్ అవుతుంది. ఏమైనా యాడ్ చేశారా కొత్తగా? లేదు, వీఆర్ స్టిల్ ట్రైయింగ్, బట్ చాలా బాగా నడుస్తుంది. సో లాస్ట్ టైం మాట్లాడుకున్నాం మనం రాశి గారి డెలిషియస్ ఓ క్లాక్ దాని గురించి. ఇంకా అంటే ఇప్పుడే చూస్తున్న వాళ్ళు, ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకి తెలియాలి కాబట్టి. సో తను జాబ్ చేసుకుంటూ, హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ అయినా జాబ్ చేసుకుంటూ, వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫాదర్ హెల్ప్తో ఈవినింగ్ ఒక స్టాల్ పెట్టారు. ఎక్కడ అంటే మన కోంపల్లి టెక్కత్లాన్ దగ్గర కదా. ఈవినింగ్ 7 to 10 అవైలబిలిటీ ఉంటుంది ఆ స్టాల్లో.
ఏమేమి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మన స్టాల్లో? సేమ్ ఇంత ముందులాగానే డబల్ కమీటా కద్దుకా కీర్ ఆప్రికాట్ అండ్ చాక్లెట్ ఫ్యూజన్ పెట్టాము. సో ఈ సమ్మర్లో సో ఏమైనా యాడ్ చేద్దామని ట్రై చేస్తున్నాం, బట్ స్టిల్ వి ఆర్ ట్రైయింగ్. సో కాస్ట్ కూడా చాలా తక్కువ ఉందండి. మీరు ఆప్రికాట్ డిలైట్ తినాలి అంటే చాలా పెట్టాలి, బట్ ఇక్కడ స్టాల్ దగ్గర వస్తే సింపుల్గా కొనుక్కొని హ్యాపీగా తినేయచ్చు టేస్టీగా. అండ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. సో సేమ్ మెజర్మెంట్, దీంతో ఫుల్ కప్. సో ఇది 100 grams వస్తుంది మీకు షుగర్. సో ఆ గ్లాసే మొత్తం అన్ని కొలతలు. యా, హోమ్ ఇంట్లో కాబట్టి సో నేను ఇంట్లో అందరి కోసం మెజర్మెంట్తో చెప్తున్నాను. సో షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు. సో దీనికి స్టవ్ ముట్టిస్తున్నాను. అమ్మ కొంచెం సో ఈ సిరప్ మనం తయారు చేసి పెట్టేసుకోవచ్చు. సో ఏమేమి వేసారో చూసాం కదా, కోకో పౌడర్ వేసాం, ఆ తర్వాత కాఫీ పౌడర్ వేసాం, ఆ తర్వాత షుగర్ వేసాం. ఈ మూడు వాటర్ వేసి మిక్స్ చేసి మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇన్స్టెంట్గా కాఫీ కావాలి అంటే ఒక గ్లాసులో ఇది కొంచెం వేసి పాలు వేసి తాగేయడమేనా? తాగేయచ్చు. ఓ, బట్ ఏంటంటే పాలు ఎంత చల్లగా ఉంటే సో సమ్మర్ కాబట్టి అంత చిల్గా తాగొచ్చు అనమాట. కోల్డ్ కాఫీ అసలు బయటికి వెళ్ళి ఒక హోటల్లో కోల్డ్ కాఫీ తాగాలి అంటే 150 నుంచి 200 ఇంకా ఎక్కువగా పే చేయాలి. ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నారనుకోండి, హ్యాపీగా మీ ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళందరికీ ఇవ్వచ్చు. సో మిల్క్ కూడా అప్పుడు కాగిపోయింది. సో నేను దీన్ని చల్లార్చడానికి పక్కన పెట్టేస్తున్నాను. ఓకే, సో చాక్లెట్ మోకా తయారు చేస్తున్నారు. సో రెగ్యులర్గా చాలామంది అంటే టీ కాఫీ ఇలాంటి విషయాల్లో చాలా డెఫినెట్గా తాగాల్సిందే అనే ఫీలింగ్లో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కానీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ సో ముందే మనం తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, సో ఈజీ అయిపోద్ది. రాశి గారు ఒకసారి ఈ ప్రొసీజర్ మొత్తం ధనాధన ఒకసారి చెప్పండి. సో అంటే స్టోర్ చేసుకునే విధంగా. ఫస్ట్ మనం మిల్క్ బాయిల్ చేసుకున్నాము. మిల్క్ కొంచెం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ ఒక బౌల్లో కాఫీ పౌడర్, కోకో పౌడర్ అండ్ వాటర్, షుగర్ వేసాము. సో ఇది షుగర్ మొత్తం మెల్ట్ అయినంత వరకు మనం చూసుకోవాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా? సో షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. సో మనం దీంట్లో కాఫీ పౌడర్ తక్కువ, కోకో పౌడర్ ఎక్కువ వేసాం. కోకో పౌడర్ హెల్త్కి మంచిది. సో మ్యాక్సిమం కోకో పౌడర్ అండ్ టేస్ట్ని కూడా అదే ఇస్తుంది. సో ఇప్పుడు మనం వెనిలా ఎసెన్స్ వేసుకున్నాము. వెనిలా ఎసెన్స్ జస్ట్ 5 drops యూస్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఇది డామినేట్ చేయకుండా. 2, 3, 4, 5 అంటే వెనిలానే అలా వేరే ఏదైనా కూడా వాడచ్చు. వెనిలా ఎసెన్స్ మ్యాక్సిమం ఇదే టేస్ట్ని ఎక్కువ ఇస్తుంది. సో వేరే ఎసెన్స్ వాడితే టేస్ట్ వేరే డామినేట్ అయిపోతుంది. ఓకేనా? అండ్ ఇది వేడి మీద ఉన్నప్పుడే మనం చాక్లెట్ వేసుకుందాము. నేను డైరీ మిల్క్ చాక్లెట్ వాడుతున్నాను. ఇది ప్యాకెట్ అనేది 20 rupees డైరీ మిల్క్ ప్యాకెట్ వాడచ్చు. ఇది మెజర్మెంట్స్లో వాడితే 25 grams. సో వేడి మీద ఉన్నప్పుడు వేస్తే సో చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. 25 grams అంటే ఇంట్లో చాలా మందికి ఆ వెయిట్ చూసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. మీరేం చేస్తారంటే ఒక 20 rupees చాక్లెట్, ఒక్క చాక్లెట్ చాలు. ఇది చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే. సో దీన్ని మెల్ట్ అయ్యేంత వరకు మొత్తం మిక్స్ చేసుకున్నాము. వంటల విషయంలో ప్రతిదీ మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. కొన్ని చూసినప్పుడు అబ్బో ఇది ఇంట్లో అవ్వదండి, ఇది హోటల్లో అయితేనే వస్తుందండి, అలాంటి ఫీలింగ్ ఏం లేదు. సో ఇట్లా ఇవి కాకుండా అండ్ మన షాప్లో ఉండే డిజర్ట్స్ కాకుండా మీరు బాగా ఫేమస్ ఏంటి, ఏం చేస్తారు ఇంట్లో? నార్మల్గా ఇంట్లో లైక్ బిర్యానీ, వెజ్ నాన్ వెజ్ రెండు. నాన్ వెజ్లో ఏంటి ఫేమస్? బిర్యానీ. ఓకే, కాదు ఇప్పుడు పరమేశ్వర్ గారి ఫుడ్ అంటే అందరికీ చాలా ఫ్యాన్స్ ఉంటారు. ఆయన ఇంట్లో వండుతారు ఎప్పుడైనా? ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నాయి, సో ఏమన్నా ఇంట్లో రిలేటివ్స్ వచ్చినప్పుడు డాడీ వండుతారు. బట్ డాడీ ఒక గ్రేట్ షెఫ్ ఇంట్లో ఉన్నారనుకోండి, రోజు వండించుకోవచ్చు. అబ్బాయి ఈ రోజు ఇది వండు, ఈ రోజు ఇది వండు, ఈ రోజు అలా ఏమి ఉండదు. షెఫ్స్ ఇంట్లో వరకు షెఫ్ ఉండదు, హోటల్ వరకే షెఫ్ ఉంటారు. కానీ మీ ఇంట్లో గ్రేట్, అందరూ షెఫ్లే ఉన్నారు. చుట్టాలు హ్యాపీ వచ్చిన వాళ్ళందరూ. సో మా డాడీకి మా మమ్మీ లేకపోతే ఎక్కువ చేయరు. సో మా మమ్మీ పక్కన ఉంటే డెఫినెట్గా అన్ని టక అయిపోతుంది. ఎందుకంటే అన్ని కట్ చేసి రెడీ చేసి త్వరగా ఇవ్వాలి కదా. స్టవ్ దగ్గర కూర్చొని తన కానీ చేస్తారు. మీ సిస్టర్ రమ్య గారు ఏమంటారు బాగా? తను మా అన్ని బాగా వండుతుంది, తను కూడా బాగా చేస్తుంది. బావగారు ఫుల్ హ్యాపీ అయితే. తను బిఫోర్ మ్యారేజ్ ఏం చేసేది కాదు, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ తను చాలా బాగా చేస్తుంది అనమాట. ఇదేంటంటే రివర్స్ అయింది. ఆఫ్టర్ మ్యారేజ్ అబ్బాయిలు నేర్చుకుంటున్నారని, ఇక్కడ రివర్స్ చేసుకున్నారు. ఆల్రైట్, బాగా మిక్స్ అయింది. ఇప్పుడు కోల్డ్ చేయాలి కదా, దీన్ని బాగా కోల్డ్ చేయాలి. సో ఒక కప్పులో వేసి ఫ్రిడ్జ్ లో పెడదామా? ఎంతసేపు పెట్టాలి? అట్లా ఏమైనా టైం డ్యూరేషన్ ఉందా? ఒక ½ hour పెడితే కూల్ అయిపోతుంది. సో మనం దీన్ని బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము.
సో ఇది అండ్ మిల్క్ కూడా. ఓకే, ఇది రెడీ ఉంది మనకు కూల్ చేయడానికి కోల్డ్గా. సో మిల్క్ కూడా ఇంకొక దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే సరిపోతుంది. హాఫ్ ఉంటే సరిపోతుంది. సరే, మీరు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఓకే. సో ఫ్రిడ్జ్లో పెట్టాం. మరి చాక్లెట్ మోకాలో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? ముందు అయితే అవి తెచ్చుకోవాలి కదా, తీసుకురండి. సో ఆల్రెడీ చల్లగా ఉంది. మనం 30 minutes అని చెప్పాము యాక్చువల్లీ. సో కొంచెం అటు ఇటు కూడా ఓకేనా? అంత కరెక్ట్ డ్యూరేషన్ ఉండాలి కొంచెం. మన మన టెంపరేచర్ ప్రకారం మనకి ఎక్కువ కూల్ కావాలంటే సో కొంచెం ఎక్కువసేపు పడినా సరిపోతుంది. పిల్లలకైతే కొంచెం తక్కువ కూల్లోనే అయితే సరిపోతుంది. సో రాశి గారు, మీ డెలిషియస్ ఓ క్లాక్ పేరు కూడా చాలా టైటిల్ బాగుంది, డెలిషియస్ ఓ క్లాక్ అని. సో ఇంటి దగ్గరే తయారు చేసి అవి తీసుకువెళ్ళి అక్కడ మనం సేల్ చేస్తున్నాం. సో ఎట్లా, ఎంత ప్రొసీజర్ పడుతుంది ఇంట్లో తయారు చేయడానికి? ఒక్కొక్క ఐటెంకి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 hour పడుతుంది. ఆప్రికాట్ కాబట్టి సో ఇట్ టేక్స్ సమ్ లాంగ్ టైం. ఓకే, ఎన్ని చేస్తారు? లైక్ వీకెండ్ని బట్టి. సో వీక్లీ సాటర్డే సండే సో ఎక్కువ సేల్ అవుతుంది కాబట్టి సో దాని రోజు కొంచెం ఎక్కువ బాక్సెస్ చేస్తాం, లైక్ 25 to 30 boxes. రిమైనింగ్ నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. మేము ట్రేలో చేసి దాన్ని ప్యాక్ చేస్తాము. సో ఎవ్రీడే వీకెండ్స్ కాబట్టి 25 to 30 boxes చేస్తాం. నార్మల్ డేస్లో 15-20 boxes చేస్తాము. సో ఇన్ కేస్ ఎవరైనా కావాలి ఆర్డర్స్ అలా చేస్తే మరి దానికి సెపరేట్ చేస్తాము. చాలా పెద్ద ప్రొసీజర్, చాలా టైం పడుతుంది. మీరు పెట్టుకున్న డిజర్ట్స్ 4 ప్రొసీజర్ చాలా ఎక్కువగానే ఉంది. సో ఇవన్నీ తయారు చేసి ఒక బాక్స్ లో పట్టి తీసుకెళ్ళి అక్కడ పెట్టి సేల్ చేస్తాం. సో అక్కడ చేయడం అయితే ఇంకో డబుల్ టైం పడుతుంది. సో ఇక్కడైతే కొంచెం ఇంట్లో కాబట్టి సో అక్కడ టైం తక్కువ పడుతుంది. సో ఇంట్లో చేసుకొని బాక్సెస్ తీసుకెళ్ళి సో వచ్చిన వాళ్ళకి ఎక్కువ టైం కూడా పట్టదు కదా, సో వెయిటింగ్ టైం ఉండదు. సో అలా అని చెప్పేసి సో పార్సల్స్ కూడా ఈజీగా అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడే పెట్టుకొని తీసుకెళ్తాం అనమాట. ఓకే, సో ఇలాంటి డిజర్ట్స్ తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి, కానీ అది తయారు చేయడం చాలా కష్టం, చాలా టఫ్. కొంచెం అటు ఇటు అయినా డేంజర్. టేస్ట్ కూడా రెగ్యులర్గా తినే వాళ్ళు మా దగ్గర చాలా వస్తారు. సో వాళ్ళ కోసం టేస్ట్ అనేది ఎక్కడ కాంప్రమైజ్, టేస్ట్ కానీ క్వాలిటీ కానీ ఎక్కడ మేము కాంప్రమైజ్ అవ్వకుండా సో చేస్తున్నాము. సో అందుకని చెప్పేసి డైలీ సేమ్ ప్రొసీజర్ సేమ్లా చేస్తాము, ఎక్కువ తక్కువ ఏం లేకుండా. సో నేను తిన్నప్పుడు బాగానే ఉందమ్మా, ఈ రోజు ఏంటి కొంచెం తీపి తగ్గింది లేదా తగ్గింది. సో అబ్బా నిన్నటికంటే బాగుందండి అంటే మనం హ్యాపీ. కొంచెం టేస్ట్ తగ్గింది అంటే మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి మేము ఎక్కడ కూడా తక్కువ కాకుండా సో కంటిన్యూస్గా సేమ్ ప్రాసెస్. సో మా డాడీ నేను మా సిస్టర్స్ చేస్తాము. స్టాల్స్ చూసుకునేది కూడా మీరేనా? డాడీ వస్తారా? లేదు, డాడీ మమ్మల్ని డ్రాప్ చేసేసి వెళ్తారు, నేను మా సిస్టర్ చూస్తాము. సో మార్నింగ్ ముగ్గురం జాబ్ చేస్తాము, ముగ్గురం ఈవినింగ్ మళ్ళీ స్టాల్ దగ్గరకు వచ్చి ముగ్గురం ఉంటాం. నేను మా అక్క మా చెల్లి. గ్రేట్ అండి. సో ఎంత కష్టపడుతున్నారు. అందుకే అమ్మాయిలు ఉంటే ఇంట్లో పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అబ్బాయిలు లేదు మాకు అమ్మాయిలే ఉన్నారని నేను టెన్షన్ పడుతున్నారో వీళ్ళు చూడండి. సో ఫాదర్కి ఎంత సపోర్ట్ చేస్తున్నారు ప్రతి విషయంలో. సో నిజంగానే తర్వాత అయినా ముందైనా అమ్మాయిలు ఉన్న పేరెంట్స్ చాలా అదృష్టవంతులు కదా. చలో రాశి గారు, ఇప్పుడైతే చల్లగా వచ్చాయి, నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి? ఫస్ట్ నేను దీనికోసం పైన ఫోమ్ కోసం అని చెప్పేసి కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను. ఫస్ట్ కప్ తీసుకుంటున్నాను. ఇది 1 packet ఆఫ్ కాఫీ పౌడర్. ఆల్రెడీ ఇంతకుముందు మనం ఒక 1.5 స్పూన్ వేసాం. ఇది జస్ట్ పైన టాపింగ్ కోసం అని తీసుకుంటున్నాను నేను. అండ్ 1 spoon ఆఫ్ షుగర్. పొడి ఏం చేయాల్సిన అవసరం లేదా? డైరెక్ట్ లేదు, కొంచెం మిక్స్ చేసామంటే మనకు ఫోమ్ అనేది వస్తుంది. అండ్ కొంచెం వాటర్. షుగర్ని గ్రైండ్ చేసి పెట్టుకొని అంటే అలా చేస్తే మనకి ఫోమ్ అనేది రాదు. నార్మల్ ఇప్పుడు కెఫేస్లో ఎలా అయితే మనకి ఫోమ్ వస్తుందో అది మిషన్ ద్వారా వస్తుంది మనకి. కాకపోతే ఇక్కడ ఎలా చేస్తే సో మనకి ఇక్కడ రెడీమేడ్గా ఫోమ్ రెడీ అయిపోతుంది. అంటే ఇంట్లో మనం మిషన్స్ అవన్నీ పెట్టుకోలేము కాబట్టి దీనికంటే ఆ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. సో నార్మల్గా కాఫీ తాగే వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది. సో కెఫే టేస్ట్ వస్తుంది మనకి. సో కొంచెం కాఫీ పౌడర్, షుగర్ వేసి కొంచెం హాట్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుని కొంచెం ఎక్కువసేపు మిక్స్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఫోమ్ అనేది వస్తుంది. ఇదైతే అప్పటికప్పుడు చేసుకోవాల్సిందే, ముందుగా కలిపి రెడీ చేసుకోలేము కదా ఇలాంటివి. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి, కొంచెం ఫోమ్ లాగా వస్తుంది మనకి. అది పైన యాడ్ చేసుకోవాలి, జస్ట్ పైన టెక్స్చర్ కోసం అని చెప్పేసి. స్మెల్ కూడా చాలా బాగుందండి ఇలా కలుపుతుంటే.
సూపర్. రెగ్యులర్గా కెఫేస్లో కానీ ఎక్కడ కానీ సో ఇదే ఫ్లేవర్ అనమాట. సో మెషిన్స్లో వస్తుంది కాబట్టి నాకు అక్కడ ఫ్లేవర్ తెలుస్తుంది. మనం ఇంట్లో నార్మల్ కాఫీ పౌడర్ వేసేసి చేస్తాం కాబట్టి మనకి నార్మల్గా ఫ్లేవర్ తెలీదు. సో ఇలా మిక్స్ చేస్తే మనకి ఫస్ట్ అరోమా అనేది వచ్చేస్తుంది. సో తర్వాత పాలు పోతుంటే ఇంకా స్మెల్ బాగా వస్తుంది. ఓకే, అట్లా నురుగులు వస్తున్నాయి కదా, సో అవి ఎక్కువ రావాలి మనకి. సో వేడి కాఫీ అంటే మనం కొంచెం తొరిపామంటే 2-3 గ్లాసులు తీసుకొని వచ్చేస్తుంది ఆ ఫోమ్ అనేది. ఇప్పుడు మనం కోల్డ్ కాఫీ తయారు చేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ చక్కెర అయితే కరిగిపోయింది. నేను ఇది కలుపుతూ ఉంటా, మీరు నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. సో పుల్ల ఇప్పుడు ఒక తీసుకొని చెప్పాను కదా మెజర్మెంట్. సో ఇదే దానిలో నేను 1/2 గ్లాస్ ఆఫ్ మోకా తీసుకుంటున్నాను. ఓకే, ఒకవేళ మనం అది చేసి పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎవరైనా వచ్చినప్పుడు కలిపి ఇవ్వడానికి. సో మనకి 1/2 an hour చెప్పాను కదా. సో 30 days to 3 months పెట్టుకోవచ్చు అని. సో ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మనము. సో అవసరం వచ్చినప్పుడు సో మనం తీసుకొని మిక్స్ చేసుకోవచ్చు. సో నేను కోసమని 1/2 గ్లాస్ ఆఫ్ మోకా తీసుకుంటున్నాను. ఓకే, మనం ఏదైతే కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామో అది ఒక 1/2 గ్లాసు చిన్న గ్లాస్లో. సో ఇందాక హాఫ్ దానికి 3 cups చెప్పాను కదా. సో 3 cups ఆఫ్ మిల్క్, ఇది 3 glasses మిల్క్. సో మిక్స్ చేసేసుకున్నాము. ఓకే, సో ఇట్స్ డన్. సో ఇది మన మోకా రెడీ అయిపోయింది. అండ్ జస్ట్ ఇది నేను హర్షీ సిరప్ యూస్ చేస్తున్నాను. హర్షీ సిరప్, చాక్లెట్ సిరప్. ఇది మనకి మార్కెట్లో దొరికేస్తుంది. మార్కెట్లో దొరుకుతుంది. లేదన్నా మనం చాక్లెట్ నార్మల్గా తీసుకున్నా సరిపోతుంది. సో అంటే డైరెక్ట్ గా మనం స్పూన్ తో కూడా వేసుకోవచ్చు. అది మన గ్లాస్ లో నీట్ గా వస్తుంది. అది మనకి వేసుకోవాలనిపిస్తున్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. కొంచెం నీట్ గా డిజైన్ చేసి అన్ని ఇస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎవరైనా తాగేటప్పుడు కూడా. సో ఇట్స్ రెడీ. సో ఇది రెడీ అయిపోయింది. ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో, కావాలంటే ఐస్ యూస్ చేసుకోవచ్చు. కాకపోతే పిల్లల కోసం కదా, మళ్ళీ ఆల్రెడీ కూల్గా ఉంటుంది. సో మళ్ళీ ఐస్ అయితే టాంగ్సిన్స్ అలా అవుతుంది కాబట్టి సో ఎక్కువ ఐసెస్ ప్రిఫర్ చేయను. బట్ కావాలి అనుకుంటే యూ కెన్ యూజ్ ఇట్. ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. సూపర్, ఆ డిజైన్ కూడా అలానే ఉంది. సో ఇప్పుడు ఇది వేయాలా దానిపైన, ఫోమ్ లో వచ్చిన తర్వాత పైన యాడ్ చేయాలి. నేను చాలాసార్లు అనుకున్నాను కాపీ పైన ఇంత అద్భుతంగా డిజైన్లు ఎలా వేస్తారు, లవ్ షేప్ వేస్తారు. సమ్ ఫొటోస్ కూడా వస్తున్నాయి ఈ మధ్య, ఇవన్నీ ఎలా చేస్తారు అని. సో ఇట్స్ డిపెండ్ ఆన్ దిస్ సిరప్ అన్నమాట. మిక్స్ అయిపోతుంది. అండ్ పైన దీనికోసం యూజింగ్ చాకో చిప్స్. సో ఇవన్నీ మనం కంపల్సరీ అని కాదు కానీ మనకి ఎక్స్ట్రా టేస్ట్ కోసం అని చెప్పేసి జస్ట్ ఐమ్ యూజింగ్ దిస్. ఓకే భార్గవ్ గారు, చాక్లెట్ మోకా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆహా, అసలు వేసవి కాలంలో ఆఫ్టర్నూన్ 12 o'clock ఎండ నుంచి బయటకు వచ్చామనుకోండి, ఇలాంటివి తాగితే చల్లగా హెల్తీగా కూడా ఉంటుంది. ఈ కూల్ డ్రింక్స్ అవి చాలా డేంజర్, అవి అవాయిడ్ చేసి కొబ్బరి నీళ్ళు కానీ ఇలాంటి కోల్డ్ కాఫీలు కానీ చాక్లెట్ మోకా ఇలాంటివి తాగితే చాలా బెస్ట్. మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. సూపర్ ఉంది. థ్యాంక్ యూ రాశి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా చల్లగా టేస్టీగా ఉంది. సో బయట షాప్లో వెళ్ళినప్పుడు మనం ఆర్డర్ చేసి తాగుతాం కదా, అంత సాటిస్ఫాక్షన్ రాదు. సో మనం కళ్ళ ముందు తయారు చేసుకొని తాగడం వల్ల ఏంటో కానీ సో ఎక్స్ట్రా ఆర్డినరీ టేస్ట్ ఉంది అండ్ సూపర్గా ఉంది. సో సమ్మర్లో మస్ట్. చాలా చిన్న ప్రొసీజర్, చాలా సింపుల్ ప్రొసీజర్. చూసారు కదా, మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ రాశి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు మరో అద్భుతమైన వంటకంతో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి మీరు. ఓకే.